ఆధ్యాత్మిక వ్యవసాయము చాలా అద్భుతంగా చెప్పారు. నిజమే సార్, ఈ కెమికల్స్ వాడి 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 మీరు చెప్పినట్టు భూములు అట్లే అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా కానీ కెమికల్ తో పండిస్తారు. మాకు ఎన్ని ఎకరానికి ఎన్ని మూటలు పండినాయి అనేదే ఉంది కానీ అది ఎంత వరకు ఆహారం తీసుకునేటట్టు ఉంది అనేది లేదు సార్. అది చాలా భయం అవుతుంది. ఆ విషయంలో ఆర్గానిక్ వ్యవసాయము, ఆర్గానిక్ పంటల మీదే ఇప్పుడు మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే అవి తిని తిని రోగాలు పడి సగం మందులకే పోతున్నాయి వచ్చినదంతా. నువ్వు తీసుకునేది తినేది వద్దు, ఆ అనారోగ్యం కొని తెచ్చుకునేది వద్దు అన్నట్టుంది. ఇప్పుడు చాలా మటుకు ప్రజలు కూడా అలాంటి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అది రైతుల వరకు మీరు చెప్పినట్టు ఒక గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తే, ఒక వ్యక్తిగా సంస్థగా తీసుకెళ్తేనే వాళ్ళు కాస్త వినగలుగుతారు సార్. మనం ఎంత చెప్పినా కానీ బాగా చెప్తారమ్మా మాకు పంట రావద్దా అనే విషయమే మాట్లాడతారు. అట్లా వాళ్ళలో నుంచి చైతన్యం వస్తే మటుకు చాలా మంచిగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది, కొంతమంది ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ, కొంచెం బిజినెస్ వాళ్ళు కానీ కొంచెం అవగాహన తెచ్చుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఇట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళని చూసి వాళ్ళ పక్క రైతులు వాళ్ళు కూడా కొంచెం సార్ ఇట్లా చేస్తున్నారు కదా, పంట తక్కువ వచ్చిన ఆరోగ్యంగా ఉంటే చాలు కదా, వీళ్ళు కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు సార్. అట్లా అది బాగుంది, అట్లా చేస్తున్నారు. అట్లా కొంచెం కొంచెము అది విస్తారంగా జరిగింది అంటే మీరు చెప్పినట్టు ఆ 10 ఏళ్లలో అలాంటి దౌర్భాగ్య స్థితి రాకుండా ఉంటుందేమో. లేకపోతే భూమి అంతా విషతుల్యం అయిపోతుంది. అది చాలా బాగుంది. ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే మీరు చెప్పినట్టు ఇప్పుడు నిజమే సార్, పిల్లలు అయితే ఎవరు కూడా ముందు చిన్నతనం అంతా లంగా జాకెట్లతోనే ఉండేది. ఇప్పుడు ఎవరు లంగా జాకెట్లు అంటే కూడా తెలియడం లేదు. అలాంటి ఇదే లేదు సార్. కాబట్టి ఆహారం కూడా అంతే, ముందు ఇంట్లో చేసిన పదార్థాలు ఇంట్లో ఉండేవే తినేవాళ్ళు. అమ్మ ఏం చేసి పెడితే అదే తినేవాళ్ళు. ఇప్పుడు ఇంటి తిండి తప్ప బయట తిండి ఎక్కువ అయిపోయింది అన్నమాట. అంతా బయట ఫుడ్డే, ప్యాకెట్ ఫుడ్డే, బయట ఫుడ్డే. ఏ ఏ నమ్కిన్స్ లేవా, అవి లేవా, ఇంట్లో చేసి పెట్టినాం కదమ్మా ఇవి తినండి, ఇవన్నీ వద్దు, ఇవి వద్దు, మాకు అట్లా ఆ ఫుడ్డే కావాలి. ఐ లైక్ జంక్ ఫుడ్. ఇది ఒకటి బాగా చెప్పాడు సరే, బాగా చెప్పేసి ఐ లైక్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్. జంక్ ఫుడే కావాలా. మంచి ఫుడ్ ఉంది కదమ్మా అంటే లేదు, నేను జంక్ ఫుడే నాకు ఇష్టం, నువ్వేంది ఇట్లాంటివే అంటారు. ఇంకా అట్లా ఉన్నప్పుడు ఆ ఆ ఏదైతే కడుపులోకి పోతుందో అదే కదా సార్ చూపిస్తుంది ప్రభావం అనేది. ఇంకా వాళ్ళ శరీరాలు కూడా అట్లే పెరుగుతూ ఉంటాయి, పరిస్థితులు అట్లే అవుతూ ఉంటాయి అనమాట. నిజమే, ఇవన్నీ కూడా ఇది మనమే ఇది అవగాహన ఏంటంటే చేసుకోవాలి. ఎంత ఎట్లా ఉందంటే జనాలకి తెలిసో తెలియకో ఈ ట్రాప్ లో పడిపోయారు అంతా. ట్రాప్ లో పడిపోయారు, అదే ఆ సుడిగుండంలో చిక్కుకొని పోయారు. అది ఇంకా బయటికి రావాలంటే చాలా కష్టం. దానికి ఒక కష్టం ఉద్యమం రావాలి. అయిపోతుంది. ఉద్యమం. అందుకే మనం సాధ్యమైనంత వరకు సమగ్ర స్వాస్థ ఈ కార్యక్రమాన్ని పెట్టి కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నిట్లో ఆరోగ్యము, ఆహారము, ధ్యానము, జ్ఞానము అన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి దానికోసమే అంటే కనీసం ఎంతో కొంతమంది ఆహారం గురించి తెలుసుకొని మారతారు, ఆరోగ్యం గురించి తెలుసుకొని మారతారు, అనవసరంగా చిక్కుకోకుండా, చిక్కుంటే కూడా బయటకు పడతారు అనే ఉద్దేశంతోనే జ్ఞానం ద్వారా కొంతమంది బయటపడేస్తాం, ధ్యానం ద్వారా కొంతమంది బయటపడేస్తాం. సో కేవలం ఆరోగ్యము, ఆహారం ద్వారా కూడా కొంతమంది బయటపడేస్తాం. మొత్తం మీద వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది అనే ఉద్దేశం అంతే. అది మన ప్రయత్నం. నిరంతరం ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అంతే సార్ సార్, ప్యాకెట్ ప్రస్తుతం ఫుడ్ బాక్స్ నమ్కిన్స్ ఇస్తే ఏమి వెనక్కి రావు, ఫ్రెండ్స్ కూడా తినేసినారంటారు. ఇంట్లో చేసిండేది ఏదో స్వీట్ పదార్థాలు ఇచ్చి ప్యాకెట్లు వేసి అయ్యో ఎవరు ముట్టుకోలేదమ్మా, మేము అట్లే తీసుకొని వచ్చినామని వెనక్కి ఇస్తారు సార్. పోనీ మీ ఫ్రెండ్స్ కన్నా ఇవ్వచ్చు కదా, వాళ్ళన్నా తింటాడు. అసలు ఇవి ఉన్నట్టే గుర్తు లేదంటారు దొంగనా కొడుకులు. తక్కువే ప్యాకెట్ అట్టే వెనక్కి తెస్తాడు అనమాట. ఏదో ఏదో బూందీనో మిక్చరో ఏదైనా మంచి చెక్కిలానో నిప్పటి ఏదైనా పెడితే కారం అవి పక్కన కూడా తినేసాడమ్మా అని చెప్తాడు అనమాట. ఆ, మంచి తీపుది వేరే ఏదైనా మంచి పెడితే ఇది అసలు ఉన్నదే గుర్తులేదమ్మా అంట. ఏమన్నా మేడం గారు, మేడం గారు ఇప్పుడు పిల్లలు ఆ యొక్క జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయిన అది ఒక అడిక్షన్ అయిపోయింది ఇదైపోయినారు మేడం. సార్. ఆ, అడిక్షన్ అయిపోయింది మేడం. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క పదార్థంలో కూడా టేస్టింగ్ సాల్ట్ ఆ ఉపయోగిస్తున్నారు. అది మనం మనం ఎంత రుచిగా చేసినా కూడా అదే ఐటమ్స్ తో వాళ్ళు చేసేది కూడా అదే. కానీ వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించిన దానివల్ల దానికి ఆ రుచే వేరేగా ఉంటుంది మేడం. అది ఉమ్, దానివల్ల వాళ్ళు పూర్తిగా దానికి అడిక్షన్ అయిపోయేసి అదే అయ్యే కొనుక్కుంటున్నారే కానీ మన ఇంటి దగ్గర చేసినట్టు తినటం లేదు మేడం పిల్లలు. అదే అదే సార్. జరుగుతుండేది. అది కేవలం అదే మేడం జరిగేది. అదే. అట్లాగే సార్ ఇప్పుడు చెప్పాడు, వ్యవసాయం గురించి చెప్పారు. ఒకప్పుడు మా ఊర్లో కనీసం కొన్ని వందల ఆవులు ఉండేది మేడం. ఆ, సంవత్సరాలు
మేము చిన్నపిల్లలప్పుడు వీధిలో నిలబడుకుంటే ఒక ఒకరికి సంబంధించిన కవతం పోవాలంటే కనీసం 5 minutes పట్టేది మా వీధి గుండా పోవాలంటే. ఆ, ఒకటి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కవతం వాళ్ళు వస్తూనే వచ్చారనమాట, ఉంటాయి ఇంకో ఫైవ్ పశువులు. మినిట్స్ పట్టేది. ఇప్పుడు అసలు ప్రతి ఇంటిలో ఆ రోజులో మా ఇంట్లోనే అసలు పశువులు, కాడి ఎద్దులు ఉండేది, బర్రెలు ఉండేది, గేదెలు ఉండేది. ఇప్పుడు ఎవరింట్లో కూడా బండి లేదు, ఏమి లేదు, అన్ని ట్రాక్టర్లు చేస్తున్నాయి. ఎవరో ఏదో కొంతమంది మాత్రమే గేదెలు పాల కోసం ఉపయోగించుకుంటున్నారు మేడం. ఆవు అన్న మాట మా ఊర్లోనే లేదు మేడం ఈ రోజు. దారుణంగా. ఆవు అన్న మాటే లేదు అసలు. ఆవు గాని ఎద్దులు గాని, ఎద్దులు కూడా లేవు కనీసం. ఉమ్. ఆవులు అంటే ఎద్దులు ఎందుకు లేవు? బళ్ళు లేవు కాబట్టి ఎద్దులు లేవు. వాటి తినేది అంటాం కదా, అందువల్ల ఎద్దులు లేవు ఈ రోజు. కాబట్టి వ్యవసాయం కంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? కేవలము మొదట్లో దున్ని మొదలుకునేసి మొత్తం ఈ యొక్క యూరియాలు, సల్ఫేట్లు, ఆఖరి అదే. దుక్కిపిండి, దున్నంగానే దుక్కిపిండి వేస్తున్నారు వాళ్ళు. దున్నంగానే అది కుళ్ళిపోయే దానికోసంగా. ఇంకపోతే గినాలకి అంత ముందు రోజుల్లో మామూలుగా చెంగా వేసేవాళ్ళు మేడం. గినాలకి చెంగావులు వేస్తారు అంటే కలుపు మొక్కలు రాకుండా దానికోసం. ఈ అవును. రోజు ఏం చేస్తున్నారు వాళ్ళు? గడ్డి ముందు కొట్టేస్తున్నారు. అంటే ఉమ్. చెంగా వేసడానికి కూడా వీలు కాకుండా గడ్డి ముందు కొట్టేస్తే ఆ గడ్డి అంతా చచ్చిపోతుంది అనమాట. ఇక్కడే దాంతో పాటు చేసుకుంటున్నాం. సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతున్నాయి. అది ఆ విధంగా చేస్తున్నారు మేడం. ఉమ్. అప్పటికి మా బ్రదర్స్ ఇద్దరు కూడా రైతు వ్యవసాయం చేస్తుంటారు. రే మన వరకన్నా కదా, మరి ఇంట్లో వరకన్నా కదా అదే మనం కనీసం బాగా తినడానికన్నా పండించండి ఉండలేదు. అని చెప్తే ఒకసారి ఎట్లా గట్లా చేసి ఒక అరెకరాలో వేసారు. ఈ యొక్క సేంద్రియ పద్ధతిలో పండిస్తామని చెప్పి వేసారు. అవన్నీ నూకలు అయిపోయినాయి. ఆ ఒట్లు నూకలు అయిపోయినాయి. అనవసరంగా పాము కొట్టుకొస్తున్నాం అనేసి అంతే ఒకేసారితో మళ్ళా ఆపేశారు మేడం. మామూలు. అది ఉమ్. అంతే, మళ్ళా మామూలు అయిపోయినారు. అదే విధంగా రైతులు చేసే పని ఏంటంటే ఇప్పుడు వేస్తే అందరూ ఒకే పంట వేస్తున్నారు. పంట మార్పిడి అనే మాటే ఉండదు. వరి వేస్తే అందరూ వరే. ఇక్కడ మార్పు అనేది లేకుండా ఎప్పుడు వరి 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 వేసుకుంటా ఉంటారు. వాయిస్ వాయిస్ తగ్గిపోయింది. అదే ఆ విధంగా వరి 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 వేస్తున్నారు మేడం సార్. అట్లా ఆ, వేయకూడదు కదా సార్, అది కూడా అదే వేయకూడదు వేయకూడదు కదా. కదా. ఒక పంట తర్వాత ఒకప్పుడైతే ఇప్పుడు ఒకటి వరి ఒకప్పుడు వచ్చిందంటే మేడం సద్ద వేయాలా, సద్ద వచ్చింది మేడం గారు మొక్కజొన్న వేయాలా. ఒకప్పుడు మొలగొలుకులు 6 నెలల పంట మేడం. అది 6 నెలలు పంట. అది మొలగొలుకులు. అవును. మొలగొలుకులు అయిపోగానే సరిగ్గా సంక్రాంతి, భోగి పండుగ రోజు పోయేసి పెసలు చల్లేవాడు. పెసలు మినుములు చల్లేవాళ్ళు. అవి 3 నెలల లోపల వచ్చేస్తాయి. పెసలు మినుములు తెలిసి అది ఎలాంటి పెట్టుబడి లేకుండానే వచ్చేది. మంచి అదే అసలు మొదటి ఆదాయం రైతుకి, పెసలు మినుములు వేసేది. ఈ రోజులో ఏమైంది? మా 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 ఊర్లోనే ఎత్తుకుంటాను మేడం. నవంబర్ నెల నాట్లు వేస్తున్నారు వాళ్ళు. నవంబర్ ఉమ్. నెల నాటి అది వచ్చేటప్పటికి ఎప్పుడుకో మార్చి అవుతుంది. ఇక పెసలు లేదు, మినుములు లేదు, ఏం లేదు. ఉమ్. అంటే ఇప్పుడు పెసలు మినుములు వేసిన దానివల్ల ఏమవుతుంది? మంచి నత్రజని భూమిలో నత్రజని ఏర్పడుతుంది మేడం. వాటి కంతులు కంతులుగా ఉంటాయి. పిల్లి పెసలు కానీ పెసలు మినుములకి ఆ యొక్క వేరు భాగానికి కంతులు ఉంటాయి. నైట్రోజన్ నిల్వ చేస్తాయి అవి. దానివల్ల ఏమంటే భూమికి మంచి ఎరువుగా అంటే ఉపయోగపడేది అది. ఉమ్. ఈ రోజు అది లేకుండా పోయింది. అది అదే. కేవలం దీని మీద ఎక్కింది మేడం. అదే అందుకనే మనం ఏం చేయగలము? అది గవర్నమెంట్ ఇక డెసిషన్ తీసుకునేసి అందరూ లేస్తే తప్ప ఒక్కరిగా చేయలేరు ఇది. అవును. అందులో ఒక రైతు చేస్తే మాత్రం కేవలం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు చేసిన దాని వల్ల కూడా లాభం లేదు మేడం. అది రాదు రాదు. చేస్తే కనీసం ఒక 100 ఎకరాల ఆ ఏరియాలో చుట్టుపక్కల అందరూ అందరూ ఒకేసారి కనుక గుంపుగా చేరి చేస్తే అందరూ చేస్తేనే ఆ ఏమవుతుందంటే సేంద్రియ వెళ్తుంది. వ్యవసాయం చేస్తేనే ఫలితం ఉంటుంది. కేవలం ఒకరిద్దరు చేసినా వాళ్ళ వరే పక్కన వాళ్ళు ఏమో రాబడ్డారు, మనం ఎందుకు అనవసరం దీనిలో చేసి నష్టపోయినాం అని చెప్పేసి. అది కూడా అవును. కాక వాళ్ళు కంటిన్యూగా కనీసం 3 సంవత్సరాలు చేయాలంట మేడం. అది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మామూలుగా చెప్తారు కదా, కనీసం నష్టం వచ్చినా సరే 3 సంవత్సరాలు కానీ చేస్తే భూమి మళ్ళా పాటుకొస్తుంది, అప్పుడు మీరు లాభాలు వస్తాయని చెప్తారు వాళ్ళు. అవును. అవును. 3 సంవత్సరాల దాకా వీళ్ళు వెయిట్ చేసేది ఎవరున్నారు? వెయిట్ చేసేది ఎవరు? ఒక ఆ పంటకి పక్క ఒక రైతులు పిక్కలేదే. పక్క రైతులకే ఎకరాకి ఉమ్. 4 పుట్లు 5 పుట్లు పడుతుంటే మనం 10 బస్తాలు 20 బస్తాలు పండించుకొని అది కూడా ఇరిగిపోయేది. ఎవరు నష్టాన్ని కోరుకోరు కదా మేడం. అదే అదే. అట్లా జరుగుతుంది మేడం ఇప్పుడు నేను అందుకే మా చెప్పి ఊర్లో. సుడిగుండంలో దిగాము. దిగాలి. సుడిగుండంలో చుట్టుకుపోయాము. బయటికి రావడం ఇప్పుడు కష్టం. బయటికి రావడం కష్టము అంతే. కానీ అంతెందుకు సార్, చెట్లు తీసుకొని వచ్చి చెట్లతో పాటు అదేమి ఇస్తారు, కంపోస్ట్. ఆ కంపోస్ట్ ఆ, తెస్తే మంచిదని తెస్తే ఒక వానపాము లేదు సార్. అన్ని అన్ని అవి ఏంటి గాజుల పురుగులు తప్ప ఒక్క రాజు వానపాము పురుగులు. కూడా చూడలేదు సార్ కంపోస్ట్ లో. నేను ఉమ్, ఇంత మూట తెచ్చినాను, ఒక్కటి కూడా లేడు. ఏం అట్లా ఉంటుంది దారుణమో మేడం. ఏమో. ఇప్పుడు నేను ఇంటి దగ్గర తోట వ్యవసాయం చేస్తున్నాను మేడం గారు. ఆ తోటలో చేసేటువంటి పంటలు ఎంత బాగుండబోయేది. ఇప్పుడు తోటకూర వేస్తున్నాను. ఎంత రుచిగా ఉంటది మేడం. అది నేను ఎలాంటి మందులు కొట్టను కాబట్టి ఉమ్. రుచిగా ఉంటది. పోయిన సంవత్సరం సొరకాయలు ఇచ్చాము. సొరకాయలు ఊరంతా పంచినప్పుడు అందరూ అందరూ మెచ్చుకున్నారు. ఎందుకంటే మార్కెట్లో తెచ్చిన సొరకాయ ఆ రుచి ఉండటం లేదు.
అది కెమికల్. రుచి ఉండదు. కెమికల్ కాబట్టి నేను అసలు ఎలాంటి మందులు కొట్టలేదు కాబట్టి ఎంత రుచిగా ఉండనేసి ప్రతి ఒక్కరు అడిగి తీసుకొని పోయినారు వాళ్ళు. అట్లాగా మనం చేసిన ఇప్పుడు కొంతవరకు మిద్దె తోటలు వరకు మేలు, కొంతవరకు అవేర్నెస్ వచ్చింది. కూరగాయల వరకు మాత్రము అవేర్నెస్ ఎవరి పంటలు వాళ్ళు పండించుకుంటారు. కూరగాయల వరకు మాత్రం చాలా మంది మాత్రం అంతవరకు మేలు మేడం. సార్. అదే ఇప్పుడు ఆ, ఇంకా దీన్ని అవేర్నెస్ పెంచాలంటే గవర్నమెంట్ నుంచే రావాలి. అదే సార్. గవర్నమెంట్ నుంచి రావాలి సార్. అదే గవర్నమెంట్ నుంచి వస్తే మాసివ్ గా వచ్చేస్తుంది. అంటే ఒక అవును సార్. అసలు విప్లవం లాగా. ఈ దాదాపు ఇలాంటి పంట నిషేధించాలి, ఇలాంటి పంటలు ఇంకా రాకూడదు, ఇట్లా అవును, వస్తే వీటికి ధరలు కూడా మేము ఇవ్వము అని ఒక నియమం వచ్చేస్తే తప్ప ఆ, ఇంకా ముందుకు ఫ్యూచర్ బాగుంటుంది సార్. అంతే. అవును, అవును. లేకపోతే నేను వాళ్ళు ఈ పల్లెలో సబ్సిడీలు. మా ఊర్లో బియ్యం ఉన్నాయి, 5 వచ్చినాయి కదా తీసుకోరా అని మా తమ్ముడిని అడిగితే దాని నిండా కెమికలే ఉంది అక్క, అదెందుకు కొంట, ఊరుకో వద్దులే అవి తీసుకోవద్దు మనం ఊరోడు అని చెప్తా. అవును, అదే చెప్తున్నాడు, పోయితే ఆ పక్కంత కంపు కొడుతుంది, అవును, దాంట్లో పోలేము, వద్దు వద్దు ఆ బియ్యం తినొద్దు, అవి విషపూరితము, ఎందుకు వద్దులే. అవును. ఇప్పుడు ఏమైందంటే ఆ రైతులకి వీళ్ళు ఇచ్చే సబ్సిడీలు ఇవన్నీ ఇక్కడ ఒక ఒక లాబీ ఉంది, లాబీ నడుస్తూ ఉంది. అంతే సార్. ఈ గవర్నమెంట్ ఈ వీళ్ళ యొక్క అంటే ఎస్పెషల్లీ యూరియా కంపెనీ, డిఏపి కంపెనీ, ఈ యొక్క ఫర్టిలైజర్ కంపెనీ హ్యాండ్లో చిక్కిపోయారు. వాళ్ళతో బాగా టైఅప్ అయిపోయి. ఫుల్ టైప్. ఉమ్, ఉమ్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి ఫండింగ్స్ అక్కడి నుంచి వస్తాయి. అదే సార్. ఈ ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అన్నింటినీ పోషించేది వాళ్ళే. ఉమ్, ఓకే, గ్రాంట్లు ఇస్తారు బాగా. అదే. ఇచ్చేయండి, ఈ మందు వచ్చింది, దీన్ని ఎట్లా కొట్టాలా, ఏ విధానంలో, సో దీనికి ఏమేమి అని చెప్పి ఇచ్చేస్తారు. సో ఇలాగా ఇప్పుడు మన దేహ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు కదా ఈ అలోపతి హాస్పిటల్స్, అలోపతి మందులు. ఉమ్, ఈ పక్క భూమితో ఆడుకుంటున్నారు, రైతులతో ఆడుకుంటున్నది అంతే. ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్. ఫెర్టిలైజర్ కంపెనీస్. అది ఈ రెండు కలిపి మొత్తం మన సమాజాన్ని కుంటుపడతాడు చేసేసినాయి. అవును. ఎందుకు పనికిరాకుండా తయారు చేసింది. దీన్ని ఆలోచించి దీన్ని మళ్ళీ నిజంగా కరెక్ట్ రూపంలో తీసుకురావాలంటే, నిజంగా చెప్పాలంటే ఇది ఎన్ని సంవత్సరాల కృషి ఉంటుందో ఆలోచించండి. కొన్ని అవును. కొన్ని జీవితాలు త్యాగం చేయాలి దీనికోసం. ఉమ్. అప్పుడే చెడుకు అయ్యేది. వ్యాపించినంత తొందరగా మంచి ఎక్కడ వ్యాపిస్తుంది సార్? వ్యాపించాలి. అందుకే అక్కడ కొన్ని జీవితాలు త్యాగం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఉమ్. లేదు గవర్నమెంట్లకే ఆ యొక్క అలాంటి తిరిగి గొప్ప వచ్చి వ్యక్తులు ఆ స్థానంలో వెళ్ళి కూర్చొని ఆ, అవేర్నెస్ తెస్తే తప్ప. చేస్తే తప్ప ఇంకా ఎవరి వల్ల కాదు అది. ఉమ్. అది అవును సార్. రైట్. మనము కార్పొరేట్ మాఫియాలో చిక్కుకుపోయినాం సార్. గవర్నమెంట్ నుంచి ఆశించడం అత్యాశ అవుతుంది. ఎవరికి వాళ్ళు తెలుసుకొని మనము ముందుకెళ్తేనే మంచిదేమో. అంతే. కాంప్రమైజ్ ఇది చాలా ఇది మంచిది. తప్పదు. ఇది చాలా తప్పదు. మనం మంచిది. ఎవరికి వాళ్ళు బయటకు ఆ, ముందుకెళ్ళడం అనేది ఇప్పుడు ఉన్న అది ఒక్కటే శరణ్యం. ఎందుకంటే ఇప్పుడు అంటే అందరూ జనాలంతా బాగుపడిపోతే హాస్పిటల్స్కి ఎవరు పోతారు? అందుకని వాళ్ళు చేయరు వాళ్ళు. మీరు ఆ, అన్నట్టు హాస్పిటల్స్ వాళ్ళు మూతపడిపోతాయి. ఇలా అందుకోసం మనమే అవేర్నెస్ తెచ్చుకొని మనం 10 మందికి చెప్పుకొని ఉమ్, దీని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అంతే. అదే ఆ ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాము. ఎంతమందికి తెలుసుకుంటే అంతమంది మారుతారు ఖచ్చితంగా. సో గవర్నమెంట్ గారి నుంచి బై ఛాన్స్ ఇట్లా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అవును సార్. వాళ్ళు ఆలోచించి చేస్తారు కాబట్టి కొంత చేయొచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం. ముందు రోజుల్లో మనకు తెలుస్తుంది అది కూడా. ఎస్. ఓకే అండి. ఇంతమంది వెధవల్లో ఒక్క గొప్పవాడు ఉన్నా గానీ ఆ 100 మంది బతికి బయట కడతారంట సార్. ఉమ్. అట్లా ఇంతమందిలో, 1 కోటి మందిలో 1 లక్ష మంది ధ్యానులు ఉన్నా గానీ బాగుపడుతుందేమో కదా సార్. ధ్యానం కూడా, రైట్. అది కూడా ఒక మంచి విషయమే కదా. దానికోసం కూడా మనము పోరాడితే, మా అంటే ఆత్మతో పోరాడితే మంచిగా అవుతుందేమో. అది ఆ వైబ్రేషన్స్ కూడా అట్లే అట్లీస్ట్ పోతాయి. నేనేమంటా అంటే మన రైతులు ఎవరైతే మనం ధ్యానం నేర్పిస్తూ పోతే రైతులు మనకు తగులుతూ ఉంటే ఆ రైతులు మారితే కూడా ఈ ఆధ్యాత్మిక వ్యవసాయానికి వస్తే కూడా చాలు. అవును సార్. ఉమ్. ఇప్పుడు ఈరోజు మేము పండించిన టమోటా బయట మేము అమ్మనికి పోయినప్పుడు 50 రూపాయలు కేజీ పోతా ఉంది. మామూలు టమోటా 20-25 రూపాయలు కూడా ఎవరు కొనరు. మేము బయట మార్కెట్ పోతే దాని యొక్క టేస్ట్, దాని సైజ్ చూసి ఆర్గానిక్ అనేది తప్పితే ఆరోగ్యంగా దాని ఆరోగ్యం చూసి వాళ్ళు 50 రూపాయలు కేజీకి ఇస్తున్నారు ఉమ్, బయట మార్కెట్లో. అంటే దాన్ని చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది దీనికి ఆరోగ్యవంతంగా ఎట్లా ఉంది అని. అది. అది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అట్లా ఉంటుంది. అది. సార్ నేను ఒక్కటి మాట్లాడుతాను సార్. చెప్పండి. ఆల్రెడీ ఒకతను విజయరామారావు గారు అని పాలేకర్ పద్ధతి మన అవును.
పవన్ కళ్యాణ్ శిష్యుడు. అతను చెప్పారు ఆల్రెడీ వికారాబాద్ హైదరాబాద్ దగ్గర 40 ఎకరాస్ చేస్తున్నాడు సార్. తను రైతులకి ఉచితంగా విత్తనాలు ఇస్తారు సార్. నాకు ఐడియా ఉంది, అది ఎవరికన్నా ఉపయోగించుకుంటారని చెప్పాను. ఏముందా మీ దగ్గర? విజయరామారావు గారని 40 తెలుసు ఎకరాస్ తెలుసు విజయరామరావు గారు తెలుసు. నేను ఆయన వీడియోస్ వింటాను. ఆ తర్వాత ఆయన ఫాలో ఫ్రీగా చాలా బాగా విత్తనాలు చేస్తారు సార్. ఇస్తున్నారంట సార్ ఆయన. విత్తనాలు కూడా ఇస్తారు సార్ తను రైతులకి. అది సేవ్ సంస్థ అని పెట్టారు ఆయన. సేవ్ సంస్థ అవునండి, ఇక్కడ ఉంది, హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో ఉంది సార్. అవును, దాని ద్వారా ట్యాంక్ బండ్ కింద ఉంటుంది సార్. ట్యాంక్ బండ్ ద్వారా ఆయన కొన్ని వేల రకాల నాటి విత్తనాలను సంరక్షణ చేశారన్నమాట. రైతులకి ఫ్రీగానే ఇస్తారు సార్. ఫస్ట్ టైం అదే తను ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారండి. సో ఆల్రెడీ తను చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు సార్, ఐడియా ఉంది నాకు. కానీ ఆయన చేయడం కాదు, ఆయన చెప్పారు, కావాల్సినంత జ్ఞానం ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ముందుకు పోవాల్సింది మనం. అవును, మన అన్నట్టు ఈ రైతులే మేమే కదా సార్. మాతార్ ఫౌండేషన్ లో కొత్తగా ఇప్పుడు ఒక 1 ఎకర్ జరుగుతుంది. 1 ఎకర్ ఆల్రెడీ జరుగుతుంది వ్యవసాయం. ఇంకొక 2 ఎకరాలు తీసుకుంటున్నాం. ఇట్లా మీరు కూడా ఇట్లే మీకున్న పరిధిలో ఒక హాఫ్ ఎకర్ 1 ఎకర్ తీసుకొని ఈ వ్యవసాయాన్ని ఒక ఒక ఆవు, దాంతోపాటు ఈ యొక్క పిరమిడ్స్ పెట్టుకొని ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని చేస్తూ పోతే మనం మారుతూ వస్తే, మనం చెప్తుంటాం కదా, ఎవరో మారాలి, ఎవరో మారేది కాదు, ఫస్ట్ మనం మారాలి. ఈ వ్యవసాయాన్ని మనకు అనుకూలం ఉన్నంత వరకు మనం చేస్తూ పోతే, అలాగే ప్రతి ఒక్కరు చేస్తూ పోతే అప్పుడు ఒక గొప్ప గొప్ప మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది. మనం ఇంచేపు మాట్లాడుతూ ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది? అలాగా. ఓకే సార్. రైట్. ఓకే మిత్రులారా, సో మనలో ఇప్పుడు ఇంతమంది ఎవరైతే వింటున్నారో మీకు అందరికీ ఎంత మాత్రం అవకాశం ఉంటే ఒక హాఫ్ ఎకర్ తీసుకొని మీరు పండించుకొని మీరు తినడానికి చేసుకోండి చాలు. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, సో భూమి లోపల, భూమి పైన పెరిగేటువంటి కూరగాయలు, సొరకాయలు, బూదుగుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ, తర్వాత పాలకూర, తోటకూర, గోంగూర, ఇవన్నీ పెంచుకోవడం ఒకే చోట. మీ యొక్క 1/2 ఎకర తీసుకుంటే అన్ని పెంచుకోవచ్చు. చుట్టూ పెద్ద చెట్లు వేసుకుంటే ఈ యొక్క మన ఇవి పండ్ల చెట్లు మధ్యలో, ఆ పండ్ల చెట్ల మధ్యలో ఇవన్నీ వేసుకుంటా పోతే సరిపోతుంది. టమోటాలు ఒక పక్క, పచ్చిమిర్చిలు ప్రతి ఒక్కటి, గ్రీన్ మిర్చి కావాలంటే. సో ఆ విధంగా అన్ని మనమే చేసుకొని మన ఇంటికి సరిపడ్డగా ఒక హాఫ్ ఎకర్ వాడుకొని ఇంకేమైనా మిగిలితే వేరే వాళ్ళకి అమ్మండి, లేకపోతే అవసరం కూడా లేదు. మీ ఇంటికే వాడుకోండి, మీరే ఆరోగ్యంగా ఉండండి ఫస్ట్. అప్పుడు మీ మీ ఇంట్లో ఉన్న ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. లేదంటే వాటికి మందులు ఖర్చు పెట్టి ఆరోగ్యాలు చెడగొట్టుకొని ఆపరేషన్లు అయ్యి, సో వీలైతే ఇంకా ఎక్కువైపోయే సమస్యలు, అది కాకుండా చేసుకోవచ్చు కదా కనీసం. అది మనం అంటే మన ఇంటితో మొదలు పెట్టడం మంచిది అని నా ఉద్దేశం. రైట్. ఓకే. థ్యాంక్ యూ. రైట్. ఓకే మిత్రులారా, సో ఈరోజు కార్యక్రమానికి మీరందరూ కూడా భాగవహించినందుకు అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ శుభరాత్రి. థ్యాంక్ యూ.